భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 4/2/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష తదియ బుధవారం తదియ రాత్రి 1:55 వరకు పుబ్బా నక్షత్రం రాత్రి 12:10 వరకు వర్జం ఉదయం 8:01 నుండి 9:37 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:37 వరకు సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:53 అమృత గడియలు సాయంత్రం 5:42 నుండి 7:19 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8:10 వరకు శుభకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం. ఈరోజు అతిగండం తెల్లవారుజామున 3:13 వని మధ్యాహ్నం 2:05 భద్రకరణం రాత్రి 1:55. రేపే సంకష్టహర చతుర్థి విఘ్నాలు తొలగడం కోసం గణపతి వ్రతాన్ని సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి రేపు తరించండి. దినారంభ చక్రంలో ముందుగా ఈరోజు మేషరాశి చేసే పనుల్లో ఒత్తిడి అధిక శ్రమ అనంతర లాభాలు. వృషభరాశి వారి ఉద్యోగంలో మార్పులు స్థిరాస్తులు అమ్మకం పెట్టే అవకాశాలు స్థిరాస్తుల విషయం కొలిక్కి వచ్చే అవకాశం దానివల్ల కొంచెం మానసిక ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారి ధనలాభం పనుల్లో బిజీగా ఉండే అవకాశం స్వల్పంగా ధన వ్యయం కూడా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారి బంధుమిత్రుల కలయిక విందు వినోదాలు దేవాలయ దర్శనాలు కుటుంబ ఆనందం. సింహరాశి వారికి రుణములు తీరుట ప్రయాణ సౌఖ్యం గృహ వాహన లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారు ఏదో విధంగా ధనం చేతికి అందే అవకాశం ఉంది. కార్యజయం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. తులారాశి వివాదాలకు దూరంగా ఉండండి. శ్రమ ఆధిక్యం ఉంటుంది. వృశ్చిక రాశి వృత్తి వ్యాపార ఉద్యోగాలు లాభాలు వ్యవసాయ మూలిక ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. ధనుసు రాశి గారి వివాహ అనుకూలతలు నిరుద్యోగులకు శుభవార్తలు వినే అవకాశం ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. మకర రాశి వారి చిరు వ్యాపార లాభాలు ఉద్యోగులు పై అధికారుల వల్ల ఇబ్బందులు సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు. కుంభరాశి వారికి ఆరోగ్య లాభం రాని బాకీలు వసూలగుట కుటుంబ ఆనందం. మీనరాశి వారికి బంధుమిత్రుల రాక ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో మార్పులు కూడా ఉండే అవకాశం. తదియ బుధవారం కాబట్టి గణపతి ఆరాధన విష్ణాలయ దర్శనం విష్ణార్చన విష్ణు సహస్రనామ పారాయణకి ఈరోజు చాలా అనుకూలం. అన్ని పనులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది.